యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్తూ, యుద్ధంలో నాకు విజయం వస్తే గనక, నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు మొదటగా ఏదైతే ఎదురు వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తానని చెప్పి మొక్కుకుంటాడు. అయితే ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొందుకుని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు అతనికి మొదటిగా తన కుమార్తె ఎదురు వస్తుంది. అప్పుడు ఆయన కుమార్తె ఎదురుగా వచ్చింది కాబట్టి దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి ఆ మొక్కుబడి ఆ కుమార్తెకి తెలియజేసినప్పుడు ఆ కుమార్తె ఏమని సమాధానమిస్తుందంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే గనక ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఆ బిడ్డ ఏమని సమాధానం చెప్తుందంటే, తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చావా, నువ్వు దేవునితో మొక్కుబడి చేసుకున్నావా, దాని ప్రకారమే నన్ను ప్రతిష్ఠించుము, దాని ప్రకారమే చేయుము అని చెప్పి ఆ బిడ్డ తండ్రితో సమాధానం చెప్పింది. ఈనాడు ఈ వాక్య భాగం ద్వారా మనము ఏమి నేర్చుకోవాలయ్యా? ఈ పాఠము ద్వారా మనము ఏమి నేర్చుకోవాలంటే, ఆ యొక్క కుమార్తె, ఆ తండ్రి పేరు యొఫ్తా. ఈ యొఫ్తా యొక్క కుమార్తె ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు కదా అని చెప్పి ఆమె బలవంతంగా అయితే దేవునికి ప్రతిష్ఠించుకోలేదు. కానీ ఆమె కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కాబట్టి, దేవుని తెలుసుకున్న బిడ్డ కాబట్టి, ఆ బిడ్డ తన ఇష్టపూర్వకంగా తండ్రి దేవునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున, చేసిన మొక్కుబడి చొప్పున నన్ను ప్రతిష్ఠించుము అని చెప్పి ఆమె ఇష్టపూర్వకంగా అప్పగించున్నట్లుగా మనకి అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి మనము కూడా దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మనము అంకితము చేసుకోవాలి. మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి అని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే గనక, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 19వ వచనంలో, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నా ప్రజలను, నన్ను నమ్ముకున్న వారిని, నా శిష్యులను సత్యమందు ప్రతిష్ఠ చేయము అని చెప్పి మాట్లాడుతూ, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. ఆయన ఎలాగైతే ప్రతిష్ఠ చేసుకున్నారో ఈనాడు నువ్వు నేను కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇక్కడ ఈ లేఖనాల్లో ప్రతిష్ఠ అంటే ఇంగ్లీష్లో శాంక్టిఫై అని ఉంది. శాంక్టిఫై ఇన్ ట్రూత్. సత్యములో నువ్వు పవిత్రపరుచుకోవాలి. శాంక్టిఫైకి వేరొక అర్థము పవిత్రత అని కూడా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరచబడానికి ఆయన పవిత్రపరుచుకున్నారు. కాబట్టి ఈనాడు నువ్వు సత్యమందు పవిత్రపరచబడాలి. సత్యమందు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠ అంటే అంకితము అనే భావము కూడా వస్తుంది. కాబట్టి నువ్వు సత్యానికి నువ్వు అంకితము చేసుకోవాలి. వాక్యానికి నువ్వు అంకితము చేసుకోవాలి. దేవునికి నువ్వు అంకితము చేసుకోవాలి. నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఆ యెఫ్తా కుమార్తె ఎలాగైతే హృదయపూర్వకంగా అంకితం చేసుకుందో ఈనాడు నీవు కూడా అంకితం చేసుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి అంకితం చేయి. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయి. నీ ప్రాణాత్మ దేహాలను, నీ శరీరాన్ని దేవునికి అంకితము చేయి. నీ శరీరము దేవుని ఆలయం అని చెప్పి నువ్వు ఎరుగవా అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అటువంటి నీ శరీరాన్ని దేవునికి అంకితం చేయాలి. నీ ఊపిరి, నీ ప్రాణము దేవుని కొరకే నీవు జీవించినట్లుగా నీ ప్రాణాన్ని దేవునికి అంకితం చేయాలి. ఈనాడు ఒక ప్రతిష్ట కలిగిన జీవితాన్ని మనము కొనసాగించాలి. ఆనాడు యెఫ్తా కుమార్తె ఎలాగైతే ప్రతిష్ట కలిగి ఉందో ఈనాడు నీవు కూడా ఒక ప్రతిష్టలోకి రావాలి. సత్యమందుని నీవు ప్రతిష్ఠించుకో. అంతేకాదు రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే కనుక, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఈనాడు నీ అవయవాల్ని నీతికి ప్రతిష్ఠించుకో, సత్యానికి ప్రతిష్ఠించుకో. దుర్నీతికి దాసులుగా ఉండడానికి కాదు, నీతికి దాసులుగా ఉన్నట్లు నీ అవయవాల్ని దేవునికి అప్పగించుడే. దేవునికి అంకితము చెయ్యి. దేవుని చేతికి నువ్వు అప్పగించు. నీ ప్రవర్తన, నీ నడత దేవుని వైపు త్రిప్పి నీవు దేవునిలో కొనసాగునట్లుగా దేవునికి నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి అని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు సంసోను గురించి తల్లిదండ్రులు ప్రతిష్ట తీసుకున్నారు. దేవుడు అంటాడు, సంసోను ప్రతిష్ఠించబడినవాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతిష్ఠించబడాలి, తల్లిదండ్రులు కూడా ప్రతిష్టలో ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. ఈనాడు మన పిల్లల గురించి మనము ప్రతిష్ఠితిలోకి రావాలి. మన భార్య గురించి మనం ప్రతిష్ఠించుకోవాలి. మన భర్త గురించి మనం ప్రతిష్ఠించుకోవాలి. మన కుటుంబ సభ్యుల గురించి మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితము దేవుని కొరకే అన్నట్లుగా నువ్వు జీవించాలి. కాబట్టి నీతి అందు నువ్వు ప్రతిష్ఠ చేసుకో, సత్యమందుని నువ్వు ప్రతిష్ఠించుకో, దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకో, మంచికి నువ్వు సత్ప్రవర్తనకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ఒక ప్రతిష్టత, దానికి అంకితమైపోవాలి నీవు. ఈనాడు అటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి ప్రీతికరమైన జీవితం ఏంటయ్యా అంటే ప్రతిష్ట కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎలాగైతే ప్రతిష్ఠించుకున్నారో, సత్యమందు ఎలాగైతే ప్రతిష్ఠించుకున్నారో, ఈనాడు నీవు కూడా సత్యమందు ప్రతిష్ఠించుకునేవాడుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీతికి ప్రతిష్ఠించుకో, నీ అవయవాల్ని ప్రతిష్ఠించుకో, నీతికి దాసులుగా అప్పగించుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భావించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సత్యమందును నీతి యందును ప్రభువానైనా అయా ప్రతిష్ఠించుకునే ప్రభువానైనా మీరు ఎలాగైతే ప్రతిష్ఠిత జీవితాన్ని కొనసాగించారో అదేవిధంగా ప్రభువానైనా ఒక అంకిత భావము కలిగి పవిత్రత కలిగినైనా జీవితాన్ని కొనసాగించడానికినైనా బిడ్డలకి కృపదయిచ్చేయమని కోరుకొనుచు ప్రభువా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.